ముచ్చట్లు రాజన్న ముచ్చట్లు సూర్య సభ్యుల ముందుగా అందరికీ శారదులు మంచి కూర్చున్న బదబస్తీగా పూరీలు అయితే 4 పూరీలు తినాలరా. ఇక దమ్మాటి వచ్చిన మబ్బుల వసతులకు వచ్చిన పోరాడి ఇక ఉగ్గలి బస్ స్టాండ్ కాడి దిగి మెల్లగా సార్ పేరు అడిగితే పోరాగాడు ఉన్నాడు స్కూల్కి పోతాడంట. అరే ఇప్పుడు ఒక్క పోతులు ఏమన్నా ఒక్క పూటలో స్కూల్ పిల్లానికి లేట్ అంటే లేదు రాజానికి మా సార్ మా సార్ ఇల్లు చూపెట్టుకుని పోతారని పంచకట్టుకొని గుంజుకొచ్చి ఇల్లు చూపెట్టుకు పోయింది పిల్లాడిగా. మంచిగా 4 పూరీలు తిన్నా కూర్చుని తమాషా వేపుగా చెప్పాను కానీ అని ఇక మేడం సార్ ఇద్దరు ఊళ్ళో పొద్దుల్లో అని ఊరు కార్యక్రమం చూసుకొని వస్తారంట మళ్ళా ఇంత చెప్తున్నావు ఇట్లా అన్ను ఏడికడం అంటుర్లే. ఈ పొద్దు ఉగ్గెలి గ్రామంకి వచ్చినరా మన జరాబాద్ సంగడి జిల్లా మన బొంబాయి అనుకుంటుంది కదా ఊరిగా. ఎప్పుడు ఎందుకు వచ్చినా అంటే ఎంత ఏమో తక్కువ సార్ చూస్తాం. మేడం సర్పంచ్ రిజర్వేషన్ రావడం వల్ల మేడం అనమాట. మేడం పేరు వచ్చేసి పట్ల విమలారెడ్డి, సార్ పేరు వచ్చేసి శ్రీనివాస్ రెడ్డి. ఇక సార్ పేరు మేడం పేరు చెప్తే ఊళ్ళో గుర్తుపట్టడం ఉండరు. అదేవిధంగా మేడం ఇంకో విచిత్రం ఏంటంటే 30 సంవత్సరాల నుండి జైరాబాద్లో మన స్కూల్ కూడా ఉంది సార్, నలంద హై స్కూల్ అని చెప్పేసి. ఆ స్కూల్లో కూడా మంచి మంచి కార్యక్రమాలు చేస్తూ పేదవాళ్ళు కూడా మంచి తక్కువ ఫీజు తోటి విద్యాభ్యాసం అందిస్తూ ఇక్కడ విలేజ్లో ఉన్నటువంటి కార్యక్రమాలు అన్నింటిలో చురుకుగా పాల్గొంటూ ప్రతి ఒక్కరు కూడా పేదలకు ఉన్నోళ్ళు ప్రతి ఒక్కరు కూడా మంచి న్యాయం చేస్తూ మంచి మంచి కార్యక్రమాలు చేస్తున్నాడ. మరి ఈ సర్పంచ్గా పోటీ చేస్తున్నప్పుడు ఏమేమి వాగ్దానాలు ఇచ్చారు, మరి ఏం కార్యక్రమం సురువు చేశారు, ఇవన్నీ తెలుసుకుందాం ఈరోజు. తమాషా ఉంటే ముచ్చట్లో పిల్లగా జరి దిప్పు మా సార్ నమస్తే రాజన్న. నమస్తే నమస్తే నమస్తే. బాగా ఇక మీ ఊరికి వచ్చిన ఇక ముచ్చటికి ధన్యవాదాలు. జర సురువు చేద్దాం ఉండే మరి ఏమనదు మరి నాకు అడిగింది కరమాట చెప్పాలని తప్పకుండా ఉన్నది చెప్పాలి కదా. మరి మీ గురించి మాకు వ్యవస్థ తెలియాలి ముచ్చట్లు మీ గురించి చెప్తే బాగుంది మేడం. సరే చెప్తాను రాజన్న. నా పేరు పట్ల విమలా శ్రీనివాస్ రెడ్డి, మాది ఉగ్గెలి గ్రామం, జహీరాబాద్ మండల్. అయితే నేను ఇంతకుముందు గవర్నమెంట్ ఎంప్లాయీని, ప్రైవేట్ స్కూల్గా నడిపిస్తున్నాం మేము 30 సంవత్సరాల నుంచి. నా ఊరి ప్రజల కోసం మహిళా రిజర్వేషన్ రావడం వల్ల నేను అక్కడికి వెళ్ళడం జరిగింది. నా ఊరి ప్రజలు నా మీద నమ్మకంతో నన్ను గెలిపించడం జరిగింది. వాళ్ళకి ఇచ్చిన మాట ప్రకారం నేను కూడా వాళ్ళ సేవలో నిరంతరం ఉంటాను. నేను ఇచ్చిన మాటను కూడా నెరవేర్చుకుంటాను, ఇచ్చిన హామీలను కూడా ఖచ్చితంగా నెరవేరుస్తాము. నా గ్రామాన్ని అభివృద్ధి చేస్తాను. రాజకీయ ప్రస్థానం ఎట్లా సురేంద్ర పట్ల ఇంకటికి కుటుంబంలో రాజకీయం చేస్తారా, మీరే రాజకీయం చేస్తారు? మాది పెద్ద కుటుంబం. పాతకాలం నుంచి కూడా మాది వ్యవసాయ రీత్యా వ్యవసాయ భూములు సేద్యం చేస్తూ అందరికీ సహాయ సహకారాలు అందిస్తూ ముందుండేవాళ్ళు. వారి అడుగుజాడలను నడుచుకుంటూ మేము కూడా నిరంతరం కృషి చేస్తూ ఉన్నాం. మా పెద్దలు అంటే నేను చిన్న ఉన్నప్పుడే మా నాన్నగారు మరణించాడు. ఆ తర్వాత మేము విద్య అభ్యసించడానికి పట్టణానికి వెళ్ళడం జరిగింది. ఆ తర్వాత భూస్వాములకు కాబట్టి అందరికీ కూడా మాకు ఉన్నటువంటి ల్యాండ్స్ ఏవైతే ఉన్నాయో ఆ సిల్లింగ్ యాక్ట్లో మేము మా భూములు దాదాపు 250 ఎకరాలు డిస్ట్రిబ్యూట్ కావడం జరిగింది మా ఊర్లో. మేమంటే చాలా అభిమానం పడేవాళ్ళు చాలామంది ఉన్నారు. మేమంటే వెనుకంజ వేసే వాళ్ళే ఉండరు. ఆ దృక్పథంతోనే ఎప్పటికీ కూడా మా తమ్ముళ్ళు నరసింహారెడ్డి, సత్యనారాయణ రెడ్డి వాళ్ళిద్దరు కూడా గ్రామంలో వాళ్ళకు తోచిన సహాయం చేసుకుంటూ కాంగ్రెస్ పార్టీని అంటిపెట్టుకొని ఉన్నారు. ఈరోజు మాకు వచ్చినటువంటి ఈ రిజర్వేషన్ దృక్పథంతో మా సంకల్పం నెరవేరింది. మేము ఇంకా ముందు సేవ చేయాలనే ఆలోచనతో సర్పంచ్ పదవిలో పోటీ చేయడం జరిగింది. మాకు పుట్టుకతోనే పటేల్ పటవారిగిరి లోపల మాకు పటేల్ ధనం ఉంది. ఆ దాంతోనే మాకు ఉన్నటువంటి మంచి పేరుతో మంచి మెజారిటీతో మేము గెలుపొందడం జరిగింది. మరి జైరాబాద్లో స్కూల్ ఉందని తెలిసింది. ఆ స్కూల్ ఎన్ని రోజుల నుండి ఎన్ని రోజుల క్రితం ఓపెన్ చేసేవాడు? మా వివాహం అయిన తర్వాత 1990లో మేము ఈ నలంద విద్యాలయాన్ని స్థాపించడం జరిగింది. నాటి నుంచి నేటి వరకు నిరంతరంగా మా విద్యారంగంలో సేవలు అందిస్తూ ఉన్నాం. మాకు ఇక్కడ మా శాంతినగర్ వాసులు మాకు వాళ్ళు కూడా పోషక బాంధవులు మాకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటూ మాకు వాళ్ళు కూడా సహాయ సహకారాలు అందిస్తూ మా విద్యాభివృద్ధికి తోడ్పడుతూ ఉన్నారు. మేము కూడా వాళ్ళకు మాతో సహాయం అయినంత మట్టుకు సహాయం చేస్తూ ఉన్నాం. నిరుపేదలను గమనిస్తూ
ఉన్నవారికి లేనివారికి అనే తారతమ్యం లేకుండా లేనటువంటి వాళ్ళకు మంచి సహాయం అందిస్తూ వాళ్ళకు విద్యాభివృద్ధికి ప్రోత్సహిస్తున్నాం. మా పాఠశాలలో చదివినటువంటి విద్యార్థులు ఎంతోమంది కూడా మంచి ఉన్నతి పదవులు పొందారు. అందులో మచ్చుకకి మా స్థానికంగా ఉన్నటువంటి మన కోర్టు లోపల పీపీగా పనిచేస్తున్నటువంటి సుభాష్ రాథోడ్, అదేవిధంగా మనకు ఇక్కడ పనిచేస్తున్నటువంటి ప్రభుత్వ పాఠశాలలో పనిచేస్తున్నటువంటి అన్నపూర్ణ, తర్వాత మనకి బ్యాంక్ మేనేజర్గా, తర్వాత బాలకృష్ణ, తర్వాత మనకి హాస్పిటల్లో పనిచేస్తున్న డాక్టర్, ఈ విధంగా అన్ని రంగాలలో కూడా మా విద్యార్థులు మంచి మేధాపరంగా మంచి ఉన్నత స్థాయిలో మా విద్యార్థులు ఉన్నారు అని చెప్పుకోవడానికి మేము ఆనందిస్తున్నాం. ఇక మా సొంతగా వచ్చినట్లయితే మాకు 2 పిల్లలు. అందులో పెద్దవాడు విద్యాధర్ రెడ్డి, చిన్నామె శ్రీయజ్ఞారెడ్డి. పెద్ద ఆయన విద్యాధర్ రెడ్డి MBA పూర్తి చేశాడు. చిన్నామె MSc ఆర్గానిక్ కెమిస్ట్రీ చేసి ఇప్పుడు గ్రూప్స్కి ప్రిపేర్ అవుతుంది. అయితే మరి ఎట్టకేలకు మహిళా రిజర్వేషన్ వల్ల మీరు మంచి ప్రభుత్వ ఉద్యోగానికి రాజీనామా చేసి ప్రజలకు సేవలు అందుకోవడంతో మీరు సర్పంచ్గా పోటీ చేస్తారు మన గ్రామంలో ఉగ్గెల్లా. అప్పుడు ఇంటింటికి వెళ్ళి ప్రచారం చేసినప్పుడు ప్రజలు ఏ విధంగా స్పందించారు? వాళ్ళు మీతో ఏ కోసం చెప్పుకోరు మేడం? నా ఊరి ప్రజలు అంటే డ్రైనేజ్ ప్రాబ్లం ఉంది, పారిశుద్ధ్య సమస్య ఉంది, వాటర్ సమస్య కూడా ఉంది అక్కడక్కడ, కానీ చాలా తక్కువ. ఇంకా పెన్షన్స్ రాకపోవడం వల్ల కూడా ఇబ్బంది పడుతున్నాం. మేము 10 years అవుతుంది మా భర్త చనిపోయి, ఇంతవరకు మాకు పెన్షన్ రాలేదని చెప్పుకున్న వాళ్ళు కూడా ఉన్నారు. ప్రతి గడపలో మేము వాళ్ళకు అనుకూలంగా సమాధానం చెప్పాం. మా నుంచి అయినంత వరకు మేము సహాయం చేస్తామనే మాట ఇచ్చాం. ఇంకొకటి, వాళ్ళ ప్రేమ చాలా ఉంది మా మీద, అది ఇప్పుడు చూపించే అవకాశం కూడా వాళ్ళకు వచ్చింది. మేము మీ అన్నం తిన్నాము, ప్రతి మెతుకు మీద మీది ఉంది అని చెప్పారు వాళ్ళు. ఈ కరవాడి చెప్పాలి మనకు కలిసి ఎంత వచ్చిన పడలే ఎలక్షన్. మేము ప్రేమ అభిమానంతోనే ఓట్లు సంపాదించుకున్నాం. అది నిజమైన మాట. మా గ్రామంలో మాకు ఉన్నటువంటి మంచి ప్రేమనే మమ్మల్ని గెలిపించింది. అది నిజాయితీగా చెప్తున్నాం. గెలిచినాక ఏమేమి పనులు సులువైన పడేలా గట్లే మీరు ఎలక్షన్లో కూడా మేనిఫెస్టో తెలిసింది, వారి గురించి వివరిస్తే బాగుంది. తప్పకుండా. మాకు మా సుప్రీం లీడర్ రేవంత్ అన్న, ఆయన గారి నాయకత్వంలో మేము పనిచేస్తున్నాం. ఆయన కళ్యాణ లక్ష్మి అనేటటువంటిది పెడితే మేము మా గ్రామంలో మేము కూడా కళ్యాణ లక్ష్మి అని చెప్పేసి మా చిన్న ఆర్థిక సహాయాన్ని అందిస్తూ ప్రతి ఆడపడుచుకి 10,000 రూపాయలు అందిస్తున్నాం. అదేవిధంగా మా గ్రామంలో ఎవరైనా మరణించినట్లయితే వాళ్ళకి చేదోడుగా ఉండడానికి ఆర్థికంగా ఒక 5,000 రూపాయలని మేము అందిస్తున్నాం. అట్లాగే మా గ్రామంలో వాటర్ ప్యూరిఫైయర్ కేంద్రాన్ని ఏర్పాటు చేసి ఉచితంగా నీటిని అందిస్తామని చెప్పాం. ఇక అవి మరణించినప్పుడు కానీ పెళ్ళి కానీ అవి యథావిధిగా కొనసాగుతున్నాయి. ఇక వాటర్ ప్యూరిఫైయర్ని ఈ 15-20 రోజుల్లో మేము అది కూడా ఏర్పాటు చేయాలని నిశ్చయించుకున్నాం, ఏర్పాటు చేస్తాం కూడా. ఇక విద్యావంతుల కోసం గ్రంథాలయాన్ని కూడా ఏర్పాటు చేయాలని చెప్పి ఆలోచన ఉంది. తప్పకుండా గ్రంథాలయాన్ని కూడా ఏర్పాటు చేస్తాం మా గ్రామంలో. ఇకపోతే మౌలిక సదుపాయాలకు వస్తే కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చినటువంటి గ్రాంట్లు కానీ రాష్ట్ర ప్రభుత్వం నుంచి వచ్చినటువంటి గ్రాంట్లు కానీ వాటిని తీసుకొని మేము రోడ్లు, మురికి కాలువలు, నీటి సరఫరాను యథావిధిగా ఏర్పాటు చేసి వాటినన్నిటినీ ప్రజలకు అందించడానికి మేము ముందంజలో ఉంటామని రాజన్న గారికి తెలియజేస్తున్నారు. తమాషా మాట్లాడుతున్నారు. మరి గతంలో మన కేసీఆర్ సార్ రూపొందించిన సంక్షేమ పథకాలు, ఈ క్రితం కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి సార్ రూపొందించిన సంక్షేమ పథకాలు, వాటి మధ్య వ్యత్యాసం చెప్తామట. గత 10 సంవత్సరాల నుంచి కేసీఆర్ ప్రభుత్వం ఉండేది. మనకు కేసీఆర్ ప్రభుత్వంలో ఇచ్చిన హామీలో సరిగ్గా నిర్వహించలేకపోయారు. డబుల్ బెడ్రూమ్ కానీ పెన్షన్ కానీ 10 సంవత్సరాల కాలంలో మాకంటే పూర్వము మన రేవంత్ రెడ్డి గారి కంటే ముందు 10 సంవత్సరాలు పరిపాలన చేసింది గడిల పాలన. గడికి గండి కొట్టి కాళేశ్వరాన్ని వాళ్ళ ఇంటికి మలుపుకున్నాడు మన మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు. మాకు ఈ పరిపాలన లోపల
ప్రతి పేదవాన్ని గుర్తుపెట్టుకొని ప్రతి గడప గడపకు వాళ్ళ యొక్క పరిపాలన తీసుకెళ్ళడానికి ఇప్పుడు 99 రోజుల పాలన కూడా మాకు సర్పంచ్ కాగానే మాకు అందుబాటులోకి రావడం జరిగింది. గత పరిపాలన లోపల వాళ్ళు ఇచ్చినటువంటి బెడ్రూములు లేవు, వాళ్ళు ఇచ్చినటువంటి రేషన్ కార్డులు లేవు, వాళ్ళు ఇచ్చినటువంటి పింఛన్లు లేవు. మేము మా పరిపాలన లోపల మాకు ఉన్నటువంటి అధికారికంగా ఉన్నటువంటి ముఖ్యమంత్రి గారి రేవంత్ రెడ్డి గారి పాలనలో కానీ మాకు స్థానికంగా ఉన్నటువంటి గిరిధర్ రెడ్డి ఉజ్వల్ రెడ్డి గారి నాయకత్వంలో మా గ్రామం లోపల ప్రతి పేదవాడికి ఉచితంగా ఇంటి నిర్మాణాన్ని 100 గజాల లోపల డబల్ బెడ్రూమ్ను ఏర్పాటు చేసి ఇస్తున్నాం. అదేవిధంగా ఇందిరమ్మ ఇల్లు అనే పేరుతో మాకు రేషన్స్ కార్డ్స్ అందుతున్నాయి. అట్లాగే మంచినీటి వ్యవస్థ వచ్చింది. తర్వాత మాకు ఉచిత కరెంటు 24 గంటల కరెంటును అందిస్తున్నారు. అట్లాగే మా పేదవాళ్ళు అడగకంటే ముందుగానే వాళ్ళకి బస్సు ప్రయాణము వాళ్ళ బిడ్డల దగ్గరికి వెళ్తాము అంటే వాళ్ళ తల్లులు ఉచితంగా ప్రయాణ సౌకర్యం కల్పించినటువంటి రేవంత్ రెడ్డి గారికి మేము ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. మా గ్రామంలో మంచినీటి వ్యవస్థను ఏర్పాటు చేయడానికి ఎల్లవేళలా కృషి చేస్తూ మా సౌకర్యాలను అందుబాటులో ఉంచడానికి ప్రయత్నం చేస్తున్నాం. మాకు రేవంత్ రెడ్డి గారి నాయకత్వం లోపల ప్రతి రేషన్ కార్డు ఉన్నటువంటి పేదవారికి పూర్వకాలం లోపల నందమూరి తారక రామారావు గారి నాయకత్వం నుంచి అది వాళ్ళు ఏర్పాటు చేసినటువంటి రేషన్ కార్డు అనేటటువంటి దానికి వాళ్ళు దొడ్డు బియ్యాన్ని అందజేసేవాళ్ళు. అది తినలేక ఇబ్బంది పడేటటువంటి వాళ్ళు ఉన్నత వర్గానికే సన్న బియ్యమా అనేటటువంటి ధోరణిలోకి వచ్చారు. అది గమనించినటువంటి రేవంత్ రెడ్డి గారు పేదవారికి కూడా సన్న బియ్యం అందిస్తాము అని హామీ ఇచ్చి సన్న బియ్యాన్ని అందిస్తున్నారు. అట్లాగే ఉచితంగా 500 రూపాయలకే గ్యాస్ కనెక్షన్ ఇస్తూ సబ్సిడీ అమౌంట్ను వాళ్ళ అకౌంట్లో వేస్తున్నారు. అట్లాగే 6,000 రూపాయలు అంటే ముందున్నటువంటి 5,000 రూపాయలను 6,000కు పెంచి ఇప్పుడు రైతు బంధు అనేటటువంటి సౌకర్యం కల్పించి ప్రతి రైతుని ఆదుకోవడానికి కూడా ప్రయత్నం చేస్తున్నాడు మా రేవంత్ రెడ్డి గారు. ఇంకా 4 సంవత్సరాల టైం దగ్గర మనకి ఇట్లా ఈ సమయంలో మన ఉద్యోగి గ్రామంలో మీరు చేయకుండా కార్యక్రమం ఏమున్నాయి మేడం? మా ఉద్గిల్లి గ్రామంలో చాలా సమయం ఉంది. ఇంకా మేము స్టార్ట్ చేసిన 3 months అవుతుంది. ఇప్పటికీ 3 months పూర్తి చేసుకున్నాము. ఈ 5 yearsలలో నా ఉద్గిల్లి గ్రామాన్ని ఆదర్శవంత గ్రామంగా తీర్చిదిద్దాలన్నదే మా ఆయన కళ, నా కళ. దానికోసం నేను నిరంతరం కృషి చేస్తాను. మామూలుగా వర్క్ చేసేటప్పుడు అడ్డంకులు వస్తూనే ఉంటాయి. వాటిని అన్నింటినీ అధిగమించి చేసే ప్రయత్నం. ఉద్గిల్లి గ్రామానికి ఇంకా ప్రభుత్వం నుంచి చాలా సౌకర్యాలు అవసరం ఉంది. మాకు గ్రామం మధ్యలో నుంచి ఒక నాలా వెళ్తుంది. దాని నిర్మాణం కోసము ప్రభుత్వం ఆదుకోవాలి. అట్లాగే మా గ్రామంలో ఒక గ్రంథాలయ నిర్మాణం కోసం ఒక భవనాన్ని ఏర్పాటు చేయాలి. సమైక్య భవనం అని చెప్పేసి మహిళలకి ఒక భవనానికి శాంక్షన్ చేశారు. అది త్వరలోనే పూర్తి చేస్తాము. ఇంకా మా గ్రామంలో ఉన్నటువంటి ఇంకా మిగులుబాటు అయినటువంటి సీసీ రోడ్స్ ఏవైతే ఉన్నాయో వాటినన్నిటిని పూర్తి చేయడానికి మాకు సహాయ సహకారాలు మన ప్రభుత్వం అందిస్తుందని ఆశిస్తున్నాం. అందిస్తుంది కూడా. మేము వాటిని పూర్తి చేస్తాం. అట్లాగే పిల్లలను ఆడుకోవడానికి మంచి ఆట స్థలాన్ని, ఒక గార్డెన్ కూడా ఏర్పాటు చేయడానికి ప్రభుత్వం సహాయం అందిస్తే బాగుంటుంది. మా జిల్లా కలెక్టర్ గారి ఆధ్వర్యంలో వాళ్ళు కూడా మాకు అండగా ఉండి మా జిల్లా కలెక్టర్ కానీ మా జహీరాబాద్ ఎంపీడీఓ గారు కానీ మాకు వెళ్ళవేళలా వెన్నువంటే ఉంటూ మా గ్రామ ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దడానికి సహాయ సహకారాలు అందిస్తారని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. అట్లాగే మా గ్రామంలో పాఠశాల 10వ తరగతి వరకు ఉంది. దాన్ని కూడా ఇంకా అభివృద్ధి చేయడానికి అక్కడ ఉపాధ్యాయులను కానీ తర్వాత అక్కడ ఉన్నటువంటి విద్యావంతులకు కంప్యూటర్ విద్యను అందించాలని కోరుకుంటూ దమ్మాటిస్తూ ముచ్చట దూరం పోదు కదా. సెలవు ఇస్తావా మేడం? పోయిస్తా మేడం. మళ్ళీ వస్తా పడి మళ్ళీ 4 ఏళ్ళ తర్వాత వస్తా. ఓకే, తప్పకుండా రావాలి.
మేము అభివృద్ధి చేసినటువంటి మా గ్రామాన్ని చూడాలి. మాకు ప్రజల యొక్క ఆశీర్వాదాలు, మీ యొక్క మన్ననలు కావాలి. సంతోషపడ. There are so many jackals and other animals in the forest, but there will be only one lion. And even if it is single, it will be the king of jungle. It is not only a description but also a clear సొంతం నీకిక ఎవరని అడగగా జనమంతా కలుపుతారు వరసే కొందరి పేర్లనే చరితే ప్రేమగా కాలాలే దాటైనా మోసే అది ఎవరిది అని ఎవరు చెప్పేవి లేదంట ఆ పేరే నీదైతే దైవం ఉంది నీ వెంట ఏ ఖ్యాతైనా పదవైనా నీదనుకోక జ్ఞానం మనుమకుటం చూడవు కడదాకా సూర్యుని తేజముకే రగిలే జాబిల్లి పంచే పొట్టు లేకపోతే జీవితమేముంది పోను పోను దారి ఉంది ముందుకు పోగా ఊపిరుంది చీకటైన దారుల్లోనే వెక్కువ పూస్తుంది దేవుడంటే ఆడోలేడు నీలో ఉన్న ధర్మమేరా పారిపో నీకు నీలో ఆశా దీపం ధైర్యం అంటే ఏదో కాదు నీలో ఉన్న న్యాయమేరా ఓడిపోదులేరా నీ సంకల్పం ఏ సాయం లేకున్నా నీ తోడు ఒంటరిగా అందరికై పోరాడు గెలవాలి నీలాంటి మంచోడు గెలిచేలా పైవాడు జోలాలి అనలేదే చిన్ననాడు నిన్నెప్పుడు ఈ ఊరి ఉయ్యాలా ఓ నీ పాదం ముద్దాడి పులకించిపోయిందే ఈ నెల ఇయ్యాలా ఆ పల్లె బతుకుల్లో మా తిండి మెతుకుల్లో నీ ప్రేమే నిండాలా ఓ మా పిల్ల పాపల్లో మా ఇంటి దీపాల్లో నీ నవ్వే పండగలా దిగి వచ్చావు ప్రాణాల
ఇచ్చిన మాటకు కట్టుబడుండేటోడు నిక్కచ్చిగా పనులెన్నో చేసి చూపించిండు వెలవెలబోయిన పల్లెల వేకువ తాను తడి ఆరిన పెదవుల్ల నడిచె నవ్వయ్యేను